అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ కార్ పై ఆయన ఫ్యామిలీపై దాడి చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినప్పటికీ అమర్దీప్ పాజిటివ్ గా తీసుకుని యాక్సెప్ట్ చేశాడు. స్టేజ్ పై నవ్వుతూ కంగ్రాట్స్ కూడా చెప్పాడు. కానీ అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ స్టూడియో నుంచి బయటకు వస్తున్న సమయంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ కార్ పై దాడి చేసి అద్దాలు బద్దలు కొట్టారు. ఒక క్షణం అమర్దీప్ ఫ్యామిలీకి భయపడేలా చేశారు. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అని, గేమ్ ని గేమ్ లానే చూడాలని, ఏది కూడా పర్సనల్ గా తీసుకోకూడదని ఇప్పటికే చాలా సార్లు బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జున గారు చెప్పారు. కానీ బిగ్ బాస్ చూసే ఆడియన్స్ మాత్రం ప్రతిదీ పర్సనల్ గా తీసుకుంటూ వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఈ కంటెస్టెంట్ ఆ కంటెస్టెంట్ కి ఏదైనా అంటే ఆ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ వచ్చి బ్యాడ్ కామెంట్లు పెట్టడం, తల్లి పెళ్ళమని తన భేదాలు లేకుండా తిట్టడం, విపరీతంగా నెగిటివ్ చేయడం, మనుషుల్లా కాకుండా మరీ పశువుల్లా ప్రవర్తిస్తూ షోని షోలా చూడకుండా ప్రతిదీ పర్సనల్ గా తీసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ వైపు వెళ్ళడం, ఇలాంటి సన్నివేశాలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది ఆకతాయిలు ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ కంటెస్టెంట్స్ కి బ్యాడ్ నేమ్ రావడమే కాకుండా యువతల వైపు ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ కూడా బాధపడుతున్నారు. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. 4 రోజులు ఆగితే అందరూ మర్చిపోతారు. తరువాత అన్నపూర్ణ గేట్ ముందు బండేసుకుని తిరిగినా కూడా ఎవడూ పట్టించుకోడు. అలాంటిది ఒక టెలివిజన్ లో వచ్చే ఒక షో గురించి ఫ్యామిలీస్ ని ఇబ్బంది పెట్టి కారు అద్దాలు బద్దలు కొట్టి ఫ్యామిలీని భయపెట్టి ఫ్యామిలీని బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు నెటిజన్లు.